అండి అందరికీ నమస్తే. ఈరోజు ఎఫ్తారీ స్పెషల్ బ్రెడ్ డబుల్ కమిట్ అంటారు కదా, బ్రెడ్ స్వీట్ అండి ఇది. ముందుగా బ్రెడ్ని అంచుల్లో కోసుకొని, లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాను నేను, అది ఆ రోజుది. ఈరోజు చేస్తున్నాను ఎఫ్తారీ స్పెషల్. బ్రెడ్ అంచుల్ని కట్ చేసేసి దాన్ని 4 భాగాలుగా చేసుకొని స్లైసెస్ని సగం నూనె సగం నెయ్యి వేసి వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత పంచదార పాకం పెట్టాను. 1.5 కప్పు పంచదార పాకం పెట్టి, మన తీగ పాకం అనమాట, తీగ పట్టి అందులో ఈ వేయించిన బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసేసి, ఇందులో పన్నీరు కోవా ఇది చల్లానండి. ఇది కొంచెం ఇలాచీ పౌడర్ కూడా చల్లాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తాను అనమాట, నేతిలో వేయించి వేస్తాను. ఇదిగోండి, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, బాదము, పిస్తా, క్యాషూ నట్స్ అనమాట, జీడిపప్పు, ఇవంతా వేసి వేయించుకొని, ఇప్పుడు చివరిలో కస్టర్డ్ పౌడర్ తీసుకొస్తున్నానండి. కస్టర్డ్ పౌడరు పాలల్లో వేసి గాఢగా చేసిన తర్వాత దీని మీద పరిచేస్తాను అనమాట. టేస్టీ డబుల్ కా మిఠా కానీ బ్రెడ్ స్వీట్ కానీ రెడీ అవుతుంది. ఈరోజు ఇఫ్తారీ స్పెషల్ అండి. అయిపోయింది, ఇంకా 4 రోజులే ఉంది రంజాను. ఇంకా వేయించుకోవడాలు అవంటే ఉండవండి. ఇప్పుడే ఏమైనా వేయించుకొని తినడము, ఉపవాసాలు ఉంటున్నాం కాబట్టి. అంతేనండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారికి ఇష్టమైతే, మీకు ఇష్టమై మీరు చేసినట్టయితే మీరు మీ స్నేహితులకు కానీ, నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే హై క్యాలరీ, చూసి తినాలి. ఇప్పుడు రంజాన్ కాబట్టి తింటున్నాము. మిగతా టైంలో అయితే రేర్ అన్నమాట ఈ స్వీట్. ఏదైనా ఫంక్షన్లు అవి ఉన్నప్పుడే తింటాం అనమాట. ఇప్పుడు దీని మీద కస్టర్డ్ పౌడర్ వేస్తాను. అవుతుంది, చల్లారాలి. చల్లారిన తర్వాత వేసేస్తాను అనమాట. థ్యాంక్ యూ.